The area of quadrilateral speed kilometer per hour, time in seconds curve, calculate as 5760 kilometer second per hour, the total distance traveled by the train. Very simple ma. జనరల్గా ఇక్కడ యావరేజ్ స్పీడ్ అనుకోండి. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ యావరేజ్ స్పీడ్? డిస్టెన్స్ బై టైం కదా. సో జనరల్గా యావరేజ్ స్పీడ్ దేంట్లో ఉండాలా? కిలోమీటర్ పర్ అవర్లో ఉండాలా? డిస్టెన్స్ దేంట్లో ఉండాలా? కిలోమీటర్లో ఉండాలా? టైమ్ ఇన్ అవర్స్లో ఉండాలి. ఓకే, టైమ్స్ ఎప్పుడు కూడా దేంట్లో ఉండాలి? అవర్స్లో ఉండాలి. డిస్టెన్స్ ట్రావెల్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అంటే ఇది ఎంత డిస్టెన్స్ డి కనుక్కోవాలి. సో డి ఈజ్ ఈక్వల్ ఏం రాయాలి? యావరేజ్ స్పీడ్ ఇంటూ టీ అని రాసేయండి. ఇక్కడ యావరేజ్ స్పీడ్ దేంట్లో ఎంతలో ఉంది? 57, దట్ ఇస్ స్పీడ్, యావరేజ్ ఆ స్పీడ్ అనుకోండి. 5760 అది దేంట్లో ఉంది? కిలోమీటర్ సెకండ్ పర్ అవర్లో ఉంది. బేసికల్గా టైం దేంట్లో ఇచ్చాడు వాడు? సో జనరల్గా మనకి డిస్టెన్స్ దేంట్లో రావాలి? కిలోమీటర్లో రావాలి. ఇప్పుడు బట్ ఇక్కడ దేంట్లో ఉంది? ఇది కిలోమీటర్ సెకండ్ అవర్లో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 5760ని మనం బై 3600 చేస్తున్నాం. అంటే అప్పుడు ఇది కూడా అవర్లోకి మారిపోతుంది. అప్పుడు అవర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది కూడా అవర్లో మారింది అనుకోండి, ఇది అవర్ క్యాన్సిల్ అయ్యి కిలోమీటర్గా మిగిలేది. ఇప్పుడు ఇక్కడ మనం అవర్లో మార్చేసామనుకోండి, సో ఈజీగా ఇది కూడా దేంట్లోకి వచ్చేస్తుంది? కిలోమీటర్లోకి వచ్చేస్తుంది. అందుకని బై 3600 వేసాను. సో ఈ రెండు చేసుకుంటూ పోతే మనకు ఆన్సర్ 1.6 కిలోమీటర్ అంత వస్తుంది. సో దట్ ఈస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.